వీటిలో దొరికే టాప్ 5 బెస్ట్ లిస్ట్ అయితే వచ్చేస్తా గైజ్. మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్స్ మూవీస్ అయితే ఉన్నాయి గైజ్. అయితే ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే చాలా బాగా అయితే కనెక్ట్ అవుతాయి గైజ్. అండ్ ఫుల్ కామెడీతో అయితే ప్యాక్ అయి ఉంటాయి. లేట్ లేకుండా అయితే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం గైజ్. లిస్ట్లో నెంబర్ 5 వచ్చేసి ఫ్యామిలీ గైజ్. మూవీ అయితే బైజుల్ జోసెఫ్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్గా అయితే ప్లే చేశారు గైజ్, హీరోగా. అండ్ మూవీ అయితే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది గైజ్. ఇదైతే మలయాళం ఫిలిం గైజ్. మూవీ అయితే ఒకసారి టైంపాస్కి అయితే వాచ్ చేయండి గైజ్. మూవీ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో అండ్ అందరు ఫ్యామిలీ కలిసి అయితే వారణాసికి వెళ్ళాలని అయితే ప్లాన్ చేస్తారు గైజ్. వెళ్ళే దారిలో అయితే ఎలాంటి స్ట్రగల్స్ అయితే ఫేస్ చేస్తారు, చాలా కామెడీ వేలో అయితే చూపించారు గైజ్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్న సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కానివ్వండి అండ్ బిగ్ మూవీ అంతా చాలా బాగా అయితే కనెక్ట్ అవుతుంది గైజ్ ఫ్యామిలీ అండ్ ఆడియన్స్కి అయితే. అండ్ ఫుల్లీ కామెడీతో అయితే ప్యాక్ అయి ఉంటుంది మూవీ అయితే. ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. ఒక్కసారి అయితే టైంపాస్కి అయితే వాచ్ చేయండి గైజ్. మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 గైజ్. వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్. లిస్ట్లో నెంబర్ 4 వచ్చేసి అనగనగా గైజ్. మూవీ అయితే ఈటీవీలో అయితే తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది గైజ్. ఇదైతే ఒక తెలుగు ఫిలిం గైజ్. మూవీలో అయితే హీరోగా అయితే మన సుమంత్ గారు అయితే యాక్ట్ చేస్తారు గైజ్. మూవీ స్టోరీ లైన్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే చాలా ప్యాక్ అయి ఉంటాయి మూవీలో అయితే. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే తప్పకుండా నచ్చుతుంది గైజ్. మూవీ స్టోరీ లైన్ వచ్చేసి పిల్లలు అయితే బట్టి పట్టించకుండా అయితే ఎక్స్ప్లెయిన్గా కన్సెప్టువల్గా అయితే ఉండాలని అయితే ఉంటుంది గైజ్. మన వ్యాస్ గారు అయితే వాళ్ళ కొడుకు అయితే ఫెయిల్ అయి ఉంటాడు. అండ్ మిగతా ఫెయిల్ అయిన పిల్లలు కూడా ట్యూషన్ తీసుకుంటారు. ఎలా అయితే వాళ్ళు సక్సెస్ అయ్యారా లేదా అనేది అయితే మూవీలో అయితే చూస్తాం గైజ్. స్టోరీ లైన్ అయితే చాలా సింపుల్గా ఉన్న ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది గైజ్. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించినా కూడా మూవీ అయితే ఒక్కసారి అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ట్రై చేయండి గైజ్. మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.7/5 గైజ్. లిస్ట్లో నెంబర్ 3 వచ్చేసి సత్యం సుందరం గైజ్. మూవీ అయితే తమిళ మూవీ, తెలుగులో అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది గైజ్. మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్ అయితే చూసామనే సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది గైజ్. మూవీ అయితే చూడండి. మూవీ స్టోరీ లైన్ వచ్చేసి మన అరవింద స్వామి గారు అయితే సొంత ఊరుని వదిలేసి వైజాగ్ అయితే వెళ్తారు గైజ్. వెళ్ళిన కారణం ఏంటి అసలు ఏమనేది అయితే మూవీలో చూస్తాం. మళ్ళీ సొంత ఊరికి అయితే వస్తాడు, ఎందుకు వచ్చాడు అనేది అయితే చూస్తాం గైజ్. అరవింద స్వామి గారు అండ్ కార్తిక్ అయితే మెయిన్ లీడర్లో అయితే ఇరగదీశారని చెప్పాలి గైజ్. మూవీ మొత్తం వాళ్ళిద్దరు అయితే ఉంటుంది. మంచి ఫన్ మూమెంట్స్ కానివ్వండి, ఎమోషన్ అయితే సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది గైజ్. ఫ్యామిలీ అయితే పక్కా చూడాలి. మూవీ అయితే చాలా బాగుంటుంది గైజ్. మూవీ అయితే డోంట్ మిస్ అని చెప్తాం. మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చి 3 గైజ్. లిస్ట్లో నెంబర్ 2 వచ్చేసి ఆయన అన్న గైజ్. ఇదైతే మన నాన్నగారి తెలుగు ఫిలిం గైజ్. మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది గైజ్. మూవీకి స్పెషల్లీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, అందరైతే చూసేస్తున్నారు అనుకుంటా. ఎవరైనా చూడకపోతే అయితే మస్ట్ వాచ్ అని చెప్తా గైజ్. కొంచెం స్లో వెళ్ళిన అయితే ఆ ఫీల్ గుడ్ ఎలిమెంట్స్, లవ్ అలాగే చాలా బాగా అయితే ప్రజెంట్ చేశారు గైజ్. మూవీ స్టోరీలో అయితే తెలిసిందే, అందరూ అయితే చూసుంటారు అనుకుంటున్నా. ఇన్ కేస్ ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం మస్ట్ వాచ్ అని చెప్తా గైజ్. నాన్నగారి కోసమైనా ఒక్కసారి ట్రై చేయండి గైజ్. మూవీ అయితే కొంచెం స్లో వెళ్ళినా ప్రెడిక్టబుల్గా ఉన్నా కానీ మూవీ అయితే చాలా బాగుంటుంది గైజ్. కొన్ని ఫీల్ గుడ్ మూమెంట్స్ కానివ్వండి చాలా బాగా అయితే ప్రజెంట్ చేస్తారు గైజ్. మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5 గైజ్. మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది గైజ్. ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేయండి. లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి టూరిస్ట్ ఫ్యామిలీ గైజ్. మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది గైజ్. మూవీ అయితే తెలుగులో కూడా ఉంది. మూవీ అయితే మస్ట్ వాచ్ గైజ్. మీరైతే ఒక్కసారి అయితే ట్రై చేయండి గైజ్. మూవీ అయితే ఎక్కడ స్లో వెళ్ళదు గైజ్. స్టార్టింగ్ నుంచి అయితే ఎండ్ వరకు అయితే మంచి కామెడీ ఎమోషన్తో అయితే ప్యాక్ అయితే ఉంటుంది గైజ్. మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి మూవీలో అయితే మన ఫ్యామిలీ అయితే శ్రీలంక నుంచి అయితే ఇండియాకి వస్తారు. వచ్చిన తర్వాత అయితే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు అండ్ వాళ్ళైతే ఒక మంచి మూమెంట్స్ అయితే చాలా బాగుంటాయి గైజ్. వచ్చిన తర్వాత అయితే ఎలా బిల్డ్ చేశారు అనేది చాలా బాగా అయితే చూపించారు గైజ్. మూవీ అయితే ఎక్కడ స్లో వెళ్ళదు, చాలా బాగుంటుంది గైజ్. మూవీ అయితే ఫ్యామిలీతో అయితే మస్ట్ వాచ్ అని చెప్తా గైజ్. ఇందులో ఏ మూవీ అయినా మిస్ చేస్తున్నా కానీ ఈ మూవీ మాత్రం డోంట్ మిస్ అని చెప్తా గైజ్. మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5 గైజ్. అండ్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నెక్స్ట్ అయితే వీడియోలో ఎలాంటి మూవీస్ కావాలో అయితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. అంటిల్ దెన్ బాయ్. లైక్ సబ్స్క్రైబ్.